హలో, చెప్పండి ఎస్ఐ గారు. వర్షకి యాక్సిడెంట్ అవడానికి కారణం ఎవరో తెలిసిందా? ఎవరు సార్? లేదు సార్, ఆ ఏరియా అంతా సెర్చ్ చేశాను. కాకపోతే అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎవరన్నది ట్రేస్ చేయలేకపోయాను. వెహికల్ నెంబర్ కూడా దొరకలేదు. అదేంటి సార్, ఒక మనిషి అలా ప్రాణాపాయంలో ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారంటే అలాంటి వాళ్ళని ఎలా వదిలేస్తారు సార్? అదేనండి, మేం కూడా ఎంక్వైరీ చేస్తున్నాం సార్. బట్ చెప్పాను కదా, ఆధారాలు ఏవీ లభించలేదు. అంత మాత్రాన వాళ్ళు తప్పించుకుంటారని కాదు, ఖచ్చితంగా ట్రేస్ చేస్తాము. అది ఎలా జరిగిందో ఏం జరిగిందో కూడా తొందరలోనే మీకు నేను తప్పకుండా రిపోర్ట్ ఇస్తాను సార్. ఓకే సార్, కానీ వీలైనంత తొందరగా ఈ విషయం తేల్చండి. నమస్కారం బాబు, నా పేరు తెలుసయ్యా. నీ పేరు రామలింగయ్య. అయితే ఏంటి? అదేంటి బాబు, రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాను. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా మీరు సంతకం పెడితే నా ఇల్లు పూర్తవుతుంది. ఆ సంతకం ఎప్పుడు పెడతారో అడగడానికి వచ్చాను సార్. ఎంతసేపు సంతకం పెట్టు అని అడగడమే తప్ప సంతకం పెట్టడానికి మీరేం తీసుకుంటారని ఒక్కరోజైనా అడిగావా? అదేంటి బాబు, 30 ఏళ్ళ సర్వీసు, కష్టపడి సంపాదించుకున్న డబ్బు అది. దాంతోనే స్థలం కొన్నాను, ఇల్లు కూడా కట్టుకోవాలనుకున్నాను. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కదా, మరి మీకెందుకు డబ్బులు ఇవ్వాలి? ఈ కుర్చీలో నేను కూర్చున్నందుకు, నా సంతకానికి విలువ ఉన్నందుకు. నా సంతకం లేకుండా నీ దగ్గర ఎంత డబ్బున్నా నువ్వు ఇల్లు కట్టలేవు, అందుకు. నువ్వే కాదయ్యా, 100 కోట్లు పెట్టి కట్టాలనుకున్న హాస్పిటల్ కూడా నేను సంతకం పెట్టకుండా ఆపేశాను. అది నా సంతకానికి ఉన్న పవర్. అది తెలియక ఇలా నోటికొచ్చినట్టు కూతల కుయ్యకు. 25,000 అక్కడ పెట్టు, సంతకం పెట్టిన ఫైల్ ఇస్తాను, తీసుకువెళ్ళు. వీఆర్ ఫ్రమ్ ఏసీబీ. లంచం అడుగుతున్నావని మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ఈయన్ని మేమే పంపించాం. ఈ డబ్బులు కూడా మేమే ఇచ్చాం. సో లంచం తీసుకుంటూ నువ్వు దొరికిపోయావు. లేదు సార్, నేనేం అడగలేదు. ఆయన ఏదో ఉంచండి అంటే వద్దు అని చెప్తున్నాను. అంతలో మీరే వచ్చారు, లంచమని పొరపాటు పడ్డారు. నువ్వే తప్పు చేయలేదా? నీ మనస్సాక్షితో చెప్పు, నిజంగా నువ్వే తప్పు చేయలేదని. మా హాస్పిటల్కి అన్ని పర్మిషన్స్ ఉన్నా సంతకం పెట్టకుండా ఆపావు. అది తప్పు కాదా? ఒక్క క్షణం ముందు ఈ పెద్ద ఆయనతో నువ్వు అదే మాట చెప్పావు, మేమందరం విన్నాం. ఇక నువ్వు తప్పించుకోలేవు. నువ్వు చేసిన పాపం, నీ అత్యాశ నువ్విలా దొరికేలా చేసింది. ఈ క్షణం వరకు నువ్వో పెద్ద అధికారివి, నీ సంతకానికో విలువ ఉంది. కానీ ఇప్పుడు నువ్వో లంచగొండివి, ఏసీబీకి అడ్డంగా దొరికిపోయావు. ఇప్పుడు నీ ఉద్యోగం పోతుంది, దాంతోపాటు నీ పరువు కూడా పోతుంది. తప్పే సార్, నన్ను క్షమించండి. భార్య పిల్లలు కలవండి, ఈ ఒక్క తప్పు కాయండి, మీకు దండం పెడతాను సార్. సార్, నిజంగా తప్పు చేశాను సార్. మీ హాస్పిటల్కి అన్ని అనుమతులు ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి సమస్య లేదు సార్. నేనే కావాలని ఇదంతా చేశాను సార్. కానీ ఇంకెప్పుడు తప్పులు చేయను సార్. నిజాయితీగా బతుకుతాను, దయచేసి మన్నించండి. చూడండి, అధికారం అనేది ఎక్కడి నుంచో వచ్చేది కాదండి. మీరు కష్టపడి చదువుకున్నారు. మీ చదువుకు విలువిచ్చి ప్రభుత్వం మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టింది. ఇది ప్రజలకు సేవ చేయడానికే తప్ప వాళ్ళని పీడించుకొని తినడానికి కాదయ్యా.
నిజాయితీతో ఉన్న వాళ్ళకి నిబంధనలతో వచ్చిన ఫైల్స్ మీద మీరు సంతకం పెట్టండి. కానీ చేసే ప్రతి మంచి పనిలో మీరు ఇలా అడ్డుపడితే అది ఏదో ఒక రోజు మిమ్మల్ని ఇలా బుక్ చేస్తుందని మర్చిపోకండి. ఏంటి బ్రో, మాట్లాడాలని ఇక్కడ వెయిట్ చేయమన్నావు? ఒక విషయం ఉంది బ్రో, అది నేను ఇంట్లో ఫ్రీగా మాట్లాడలేను. సీతకు కూడా తెలియకూడదు. అందుకే నేను ఇలా బయట కలవమన్నాను. అంత రహస్యం ఏంటి బ్రో? ఏదైనా జరిగిందా? అవును బ్రో, అసలు ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. నా ఊహకు కూడా అందలేదు. కానీ సీత ఈ విషయం ఎందుకు దాస్తుందో అర్థం కావట్లేదు. తెలుసుకుందామంటే సీత ఏం లేదు అని చెప్తోంది. ఏం చేయాలో ఎలా తెలుసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ సీత ప్రమాదంలో ఉందని మాత్రం అర్థమైంది వంశీ. అందుకే నీతో ఈ విషయం పంచుకుందామని రమ్మన్నాను. ఏంటి బ్రో, తనకి ప్రాబ్లం ఉందా? ఏమైంది? నీకెలా తెలిసింది? సీతకి మొన్న జరిగింది యాక్సిడెంట్ కాదు. తను మనకి చెప్పింది నిజం కాదు, మొత్తం అబద్ధం. తన మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఏంటి, హత్యా ప్రయత్నమా? ఎవరు చెప్పారు? తనే చెప్పిందా బ్రో, లేకెవరన్నా చూసారా? తనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చెప్పింది. ఆ డాక్టర్ నా క్లాస్మేట్. తను అనుకోకుండా మా హాస్పిటల్కి వచ్చింది. అక్కడే నాకు ఈ విషయం తెలిసింది. తనకి జరిగింది యాక్సిడెంట్ కాదు, హత్యా ప్రయత్నం. కాబట్టి మీరు కేసు పెట్టండి అని డాక్టర్ గారు చెప్తే సీత వద్దు అని చెప్పిందంట. సీత లాంటి మంచి అమ్మాయి మీద అంత పగ ఎవరికి ఉంటుంది? సీత కలలో కూడా ఎవరికీ చెడు చేసే మనిషి కాదు. అలాంటి మనిషి అయితే ప్రియ అమ్మ అన్నంత మాత్రాన దగ్గరవదు. పసిపిల్లల్ని అంతలా చేరదీసే వాళ్ళకి పగ ప్రతీకారాలతో నిండిన మనసుండదని ఒక డాక్టర్గా నాకు తెలుసు. అందుకే నాకెందుకో అనిపిస్తోంది సీతకి తెలియకుండా సీత విషయంలో ఇంకేదో జరుగుతుందని. నాకు అర్థమైంది బ్రో. వర్ష మీద ఇంత పంతం ఉండే వ్యక్తి ఎవరో నాకు తెలుసు. శంకర్ తన మనవరాలికి బాధ కలగకూడదని ఇదంతా శంకర్ ప్రసాదే చేయించుంటాడు. బ్రో బ్రో ఏంటి బ్రో, నేను మాట్లాడుతుంటే ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బ్రో, ఒక మంచి మనిషి ప్రాణాలు తీయాలనుకున్నది ఎవరా అని ఆలోచిస్తున్నాను. తను మీతో చెప్పలేదు కదా, ఆ విషయం నేను తెలుసుకుంటాను. మీరు నేను ఉండగా తనకి ఏమీ కాదు. కంటికి రెప్పలా కాపాడుకుందాం. ఈ విషయం ఇక మీరు వదిలేయండి. దీని సంగతి నేను చూసుకుంటాను. సీత లాంటి అమ్మాయికి ఏమీ జరగకూడదు. వాళ్ళెవరో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. చెప్పాను కదా బ్రో, ఎలా తెలుసుకోవాలో, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను. ఈ విషయం మీరు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. సార్ 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 బిజీగా ఉన్నారు, ఎవరిని పంపించొద్దని చెప్పారు. నువ్వు పంపించేదేంటి? ఎలా వెళ్ళాలో నాకు బాగా తెలుసు. సార్ 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 ఆగండి సార్. సార్ ఎంత చెప్తున్నా వినకుండా లోపలికి వచ్చాడు సార్. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఇన్నాళ్ళు మీరు పెద్ద మనిషి అనుకున్నాను, పెద్దరికంతో ఆలోచిస్తారనుకున్నాను, మనవరాలి మీద ఉన్న గుడ్డి ప్రేమతో నా మీద కోపం పెంచుకున్నారనుకున్నాను. కానీ ఇంకో ఆడపిల్ల ప్రాణాలు తీసేంత నీచానికి దిగజారతారని ఊహించలేకపోయాను. ఏం మాట్లాడుతున్నావు వంశీ? ఏదో విధంగా నాతో గొడవ పెట్టుకోవాలని వచ్చావా? నిందలు వేసే ముందు సాక్ష్యాధారాలతో రావాలి. నేనెవరి ప్రాణాలు తీయాలనుకున్నాను? నువ్వు నా మనవరాలతో కలిసి ఉండాలని కోరుకున్నాను. నా మనవరాలు నీతో హ్యాపీగా ఉండాలని అనుకున్నాను.
అంతే. అంతేకాని ప్రాణాలు తీసేంత నీచమైన బుద్ధి ఈ శంకర్ ప్రసాద్కి ఎప్పుడూ లేదు. ముందు తెలుసుకో. మాటలు బాగానే చెప్తున్నారు, వినడానికి చాలా బాగున్నాయి. కానీ మీ చేతల్లోనే మీరేంటో మీ బుద్ధేంటో తెలుస్తుంది. మీ మనవరాలు జీవితం బాగుండాలని మనవరాలు లాంటి ఇంకో అమ్మాయి ప్రాణాలు తీయాలనుకోవడమేనా ఒక పెద్ద మనిషి చేసే పని? ఆ వంశీ, నేను ప్రాణాలు తీయాలనుకున్నానా? ఎవరిది? ఏ నిరూపించగలవా? సాక్ష్యాలు మాయం చేశానన్న ధైర్యంతోనే కదా ఇలా మాట్లాడుతున్నారు మీరు. కానీ మీరు చంపించాలని చూసింది నా వర్షని. తన ప్రాణాలు కాపాడిన మనిషి ఒక పుణ్యమూర్తి. ఆ రోజు ఆవిడే రాకపోతే ఈ రోజు నా వర్ష నాకు దూరమై ఉండేది. ఇది మీరు చేసిన పని కాదా? వర్షని చంపేస్తే నేను సమంతకి దగ్గరవుతానని ఇదంతా మీరు ప్లాన్ చేశారు కదా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి శంకర్ ప్రసాద్ గారు, నా వర్షని నాకు దూరం చేస్తేనే నేను మీ మనవరాల్ని వదిలేశాను. అలాంటి వర్షని చంపించేస్తే నేను మీ సమంతకి దగ్గరవుతానని ఎలా అనుకున్నారు? వర్షకి అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టనని మీరు తెలుసుకోండి. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు వంశీ? వర్షం నేను చంపించడం ఏంటి? ఆ అవసరం నాకు లేదు. మీకెలాంటి అవసరం ఉందో, మీరు ఎంతకి దిగజారుతారో నాకు బాగా తెలుసు. నేను వర్షని ప్రేమించాను అన్నప్పుడే నా ప్రేమకు సపోర్ట్ చేసినట్టు నటించారు. కానీ ఏం చేశారు? చివరికి మీరు మీ మనవరాలతో నాటకం ఆడి నా వర్షని నేనే అనుమానించేలా చేశారు. మీ మనవరాలి మెల్లో నాతో తాళి కట్టించారు. కానీ పైన దేవుడనేవాడు ఒకరున్నాడు కదా, అందుకే మీ కుళ్ళు కుతంత్రాన్ని బయట పెట్టాడు. మీ మనవరాలి నోటు నుండే నిజం చెప్పేలా చేశారు. నేను కట్టిన తాళి తన మెడలో ఉందేమో కానీ నేను ఎప్పటికీ తన పక్కన ఉండను అని మీకెన్నోసార్లు చెప్పాను. అయినా మీరు నా మీద ఎంత కోపాన్ని పెంచుకున్నా భరించాను, సహించాను. కానీ ఈరోజు నా వర్ష ప్రాణాలు తీయాలనుకున్నది మీరని తెలిసాక వదిలేస్తానని ఎలా అనుకున్నారు? మీరు ఎంత గొప్పవారైనా కావచ్చు, సంఘంలో మీకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, ఏం చేసినా తప్పించుకోగలనన్న ధైర్యం మీకుండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వర్షకి అన్యాయం చేస్తే మాత్రం ఈ వంశీ ఊరుకోడని, అవతలి వాళ్ళు ఎవరైనా సరే ఈ వంశీ ఎదిరిస్తాడని గుర్తుపెట్టుకోండి. చూడు వంశీ, నువ్వేదో తప్పుగా విన్నట్టున్నావు. వర్షం మీద నా కోపం ఉంది, నేను కాదు అనను. నువ్వు నా మనవరాల జీవితంలోకి రాకుండా తను అడ్డుపడుతుందన్న కోపం నాలో ఉంది. అది కూడా నేను ఒప్పుకుంటాను. అంతేకాని ఒక అమ్మాయి ప్రాణాలు తీయించేంత నీచానికి ఈ శంకర్ ప్రసాద్ ఎప్పుడూ దిగజారడు. ఇంకా ఆపుతారా మీ నాటకాలు? మీకు కాకపోతే వర్ష మీద అటాక్ చేయించాల్సిన అవసరం ఎవరికుంటుంది? డబ్బిచ్చి రౌడీలను పెట్టించి వర్షని చంపించాల్సిన శత్రుత్వం ఎవరికుంటుంది? మీరేం చేసినా నా మనసులో ప్రేమ చావదు అని తెలిసి నా ప్రాణమైన వర్ష ప్రాణాలు తీయాలనుకున్నారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెడతాననుకోకండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి వర్ష జోలికి వచ్చినా, వర్ష మీద అటాక్ చేయాలని చూసినా నా చేతుల్లో నుంచి మిమ్మల్ని, మీ మనవరాలిని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. పంతులు గారు అర్చన చేయండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. స్వామి, నా వాళ్ళని నాకు చూపించారు. నా కుటుంబం ఇది అని నాకు తెలియజేశారు. కానీ ఆ కుటుంబంలోకి నేను వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే నేను ఆ ఇంటికి వెళ్తే నా అక్క జీవితానికి నేనే అడ్డవుతాను. వీలైనంత తొందరగా అక్కని, వంశీని కలపాలి. వాళ్ళిద్దరినీ ఒక్కటి చెయ్యాలి. వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడే నేను నా ఇంటికి వెళ్ళాలి. నానమ్మ, తాతయ్యలతో చిన్నప్పటి నుంచి నేను కోల్పోయిన ఆనందాన్ని పంచుకోవాలి. ఇదంతా చేసే ధైర్యం, మార్గం రెండు నువ్వే చూపించు స్వామి. అలాగే నేను దూరమైనందుకు మా అక్క రాణి, అమ్మ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. నేనెందుకు వాళ్ళకి దూరంగా ఉన్నాను,
నేనెందుకు కనిపించకుండా వెళ్ళిపోయాను అని అనుక్షణం బాధపడుతూనే ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండేలాగా నవ్వే చూడాలి స్వామి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రమన్నోతి విశ్వేదసాదనం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. రా. ప్రియా, నువ్విక్కడే ఉండమ్మా. నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను, సరేనా? అలాగేనమ్మా. స్వామి, ఇన్ని రోజులు నీ గుడికొస్తున్నాను, మా వర్షని చూపించమని వేడుకుంటున్నాను. కానీ ఇప్పటికీ నువ్వు కరుణించలేదు. తనెక్కడుందో చూపించు స్వామి, చూపించు. పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాం ఉదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. ఏర్మే లక్ష్మీ ఏర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరయాశ్చ బాహ్యా లక్ష్మీ. అమ్మమ్మ, అమ్మమ్మ, మీ పువ్వు కింద పడిపోయింది. చూసుకోలేదమ్మా. నువ్వు చూసి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చూసుకోవాలి కదా అమ్మమ్మ. దేవుడి దగ్గర పువ్వు తలలో పెట్టుకున్నారు, అది కింద పడిపోయింది. అలా పడిపోకూడదు, పాపం. నువ్వు ఇంత చిన్న పిల్లవు కదా, ఈ విషయం నీకెవరు చెప్పారు? మా అమ్మ చెప్పిందమ్మమ్మ. గుడికొచ్చినప్పుడు ఎలా ఉండాలో, స్కూల్లో ఎలా చదువుకోవాలో, ఇంట్లో ఎలా ఉండాలో ఇవన్నీ నాకు అమ్మ నేర్పించింది. అవునా? మీ అమ్మ ఎవరో కానీ చాలా గొప్ప వ్యక్తమ్మా. అవునంటీ, మా అమ్మ చాలా మంచిది. నేనంటే తనకి ఎంత ఇష్టమో నన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. బావుందమ్మా. ఇవన్నీ చూస్తుంటే మీ అమ్మని చూడాలనిపిస్తుంది. ఇంతకీ మీ అమ్మ ఎక్కడుంది? ఇక్కడే ఉందంటీ. ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళింది. నేను మీకు పరిచయం చేస్తానే, మీరిక్కడే ఉండండి. ప్రియా అమ్మతో ఏం చెప్తుంది? నా గురించి చెప్పదు కదా. అయినా నా పేరు వర్ష అని ప్రియకి తెలియదు కదా. సీత అని చెప్తుంది. సీత ఎవరో అమ్మకి తెలియదు కదా. ఇప్పుడు నేను ప్రియ దగ్గరికి ఎలా వెళ్ళాలి? సరేనమ్మా, మీ అమ్మగారు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. నిన్ను ఇక్కడే ఉండమన్నారు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. మాకు ఆలస్యం అవుతుంది, ఇంకోసారి మిమ్మల్ని కలుస్తామే. సరే అమ్మమ్మ. బాయ్. బాయ్. అమ్మా, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకు అమ్మమ్మ వాళ్ళని పరిచయం చేద్దామనుకున్నాను, తెలుసా? వాళ్ళకి ఎదురయ్యే అదృష్టం నాకు ఉండాలి కదమ్మా. అందుకే వాళ్ళున్నంత వరకు నేను రాలేకపోయాను. సరే, మనం వెళ్దాం పద. రా. అమ్మ మహి, నీతో మాట్లాడాలి.
ఏంటన్నయ్య ఏమైంది? ఆ మాట నేను నిన్ను అడుగుతున్నాను. వర్షకేమైంది? మాట్లాడవేంటి మహి? వర్షకేమైంది? నువ్వు నాకేం చెప్పావు? అక్కడేం జరిగింది? నాకు నిజం చెప్పు. తప్పు జరిగిపోయిందన్నయ్య. ఆ వర్షాన్ని సమంత జోలికి రావద్దని చెప్పించాలనుకుని నేను ప్రయత్నించాను. ఆ విషయం మీకు తెలుసు కదా. నాకు తెలిసింది అడగట్లేదు, అక్కడ జరిగిందేంటని అడుగుతున్నాను. దానికి మాత్రం సమాధానం చెప్పు. అదే అన్నయ్య, వాళ్ళు గట్టిగానే చెప్పారంట. కానీ అదే సమయానికి వర్ష వాళ్ళకి ఎదురు తిరిగిందంట. వాళ్లతో గొడవకు దిగిందంట. ఏం చెయ్యాలో తెలియక వాళ్ళు వర్ష మీద అటాక్ చేసి చంపేయాలనుకున్నారంట. అలా ఉండిపోయారే? మీరు చేసింది నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? నిజం నిప్పులాంటిదండి. దాచాలనుకున్నా ఎవ్వరూ దాచలేరు. మీరు వర్షని చంపించాలి అనుకోవడం నిజం కాదా? అసలు ఆ వర్ష ఎవరో తెలుసా? తెలిస్తే మీరు ఈ పని చేసుండేవారు కాదు. తెలియకే మీరు ఇంతకు తెగించారు. అసలు ఆ వర్ష